वीडियो ఓరు 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 నమస్తే పిలాన్లో ఈ రోజు వీడియోలో చార్మినార్ మక్కా మసీద్ కవర్ చేద్దాము. ఇక రప్ప లైక్ కామెంట్ షేర్ కొట్టారు పిలాన్లు. ఇంకేమైనా మాట్లాడకూడదు కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. ఏదో స్లాంగ్ కొత్తగా ఉందని మాట్లాడుతున్నాం కానీ మన ఒరిజినల్ స్లాంగ్ అంటే చొరలకి రక్తాలు వస్తాయి పిలాన్లో. ఓకే అర్థమైంది. ఈ స్లాంగ్ లో నేను కూడా ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి నార్మల్గా మాట్లాడుతున్నాను. అది జస్ట్ ఫన్నీవే. మాకు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉండడం వల్ల మేమైతే ట్రైన్ని ప్రిఫర్ చేసాము. అక్కడ నుంచి యాకుత్పూర్లో దిగిన తర్వాత షేర్ ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఆ రేంజ్లోనే మనకి చార్మినార్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే షాపింగ్ మాల్స్ ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఫస్ట్ అయితే చార్మినార్ ఎక్కుదామని లోన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. టికెట్ కౌంటర్లో ఒక్కో టికెట్ 20 రూపీస్. మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము. అక్కడ యూపీఐ ఆప్షన్ లేదన్నారు. సో అక్కడ ఒక స్కానర్ పెట్టారు. అది డైరెక్ట్గా మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం సంబంధించిన ఏదో వెబ్సైట్కి నావిగేట్ చేస్తుంది. అక్కడ మనం పేమెంట్ చేసేస్తే ఆ స్కానర్ వాళ్ళు తీసేసుకుంటారు. తర్వాత ఎంట్రీ ఇక్కడ నుంచి మనకి చాలా పెద్ద లైనే ఉంది. లోపలికి వెళ్తూ ఉంటే ఏదో గుహలోకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. కానీ ఎవరైనా వయసైన వాళ్ళు ఎక్కాలంటే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఫైనల్గా చార్మినార్ పైనుంచి ఈ వ్యూ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ జనాలు, ఆ షాపింగ్ మాల్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని డోర్స్కి లాకేషన్ ఉంది. అది మాకు అర్థం కాలేదు ఎందుకు లాకేశారు ఏంటి అని. అది కూడా అలో చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీకు దాని గురించి ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదిగో అక్కడ కింది నుంచి మేము ఈ పిల్లర్ త్రూయే వచ్చాము. లోపల చార్మినార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ వైపు వచ్చాము. సేమ్ మళ్ళీ అప్పుడు ఎలా ఎక్కామో అలాగే మెట్లు దిగాల్సి ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే టైం 4 అయింది. టీ తాగుదామని అక్కడున్న దగ్గరలో ఉన్న కేఫ్కి వెళ్ళాము. చార్మినార్ని చూస్తూ చాయ్ తాగుతున్నాము. ఇక పక్కనే ఉన్న మక్కా మసీద్కి వెళ్ళే ముందు ఇక్కడ మమ్మల్ని అయితే వర్షం ఆపేసింది. కొద్దిసేపు అక్కడే వర్షంలో ఆగి తర్వాత మక్కా మసీద్లోకి వెళ్ళాము. మక్కా మసీద్లో వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలాసేపు వర్షం పడడం వల్ల అక్కడే కొద్దిసేపు ఆగాము. ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి ఆ వర్షంలోనే నడవడం మొదలు పెట్టాము.
సేమ్ మళ్ళీ రిటర్న్లో కూడా మేము ఎంఎంటీఎస్ ట్రైన్నే ప్రిఫర్ చేసాము. అక్కడ నుంచి మేము ఇంటికి చేరుకున్నాము. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బై బాయ్.